వాళ్ళు రావడం జరిగింది, సంతోషం. అది కూడా ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారు దగ్గర ప్రెస్ మీట్ పెట్టింది. ఈరోజు దేశ సార్వత్రిక ఎన్నికలలో ఆఖరు అంచెకు చేరుకున్నాం. ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో చాలా విచారం అనిపిస్తుంది. అసలు ప్రజలు వాస్తవాలకు భిన్నంగా కొద్దిగా ఈసారి పోటీ చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా చూస్తే నా దీర్ఘకాలిక పార్లమెంటేరియన్ లైఫ్లో కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి అన్ని రంగాల్లో, ఇరిగేషన్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, తర్వాత చక్కటి పరిపాలన వ్యాసంగం ఇచ్చే కలెక్టర్ భవనాలు, ఎస్పీ భవనాలు, వీటన్నిటిని కూడా నేను గతంలో చూడలేను. అబద్ధాలకు చెప్పి అధికారంలోకి రావాలని చెప్పేసి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అల్లవి కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా చేసి అధికారంలోకి రావడం జరిగింది. సరే, ప్రజలుగా ఇస్తామంటే ఆశిస్తాం, కొడతామంటే దూరం అవుతుంటాం. కాంగ్రెస్ పార్టీ నమ్మారు ప్రజలు. ఇంకన్నా కేసీఆర్ గారు అంటే బాగా చేస్తారు అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఈ 6 నెలల తర్వాత ఒక్కసారి కేసీఆర్ గారి యొక్క పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనకు బేరీజ్ వేసుకుంటే 100% కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. నాయకత్వ లోపం, అబద్ధాల హామీలకు ఇవ్వడానికి వనరులు సమకూర్చుకోలేక ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దానికి తోడు అహంభావపూరితమైన మాటలతో నా దీర్ఘకాలిక రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటి మాటలు, వ్యక్తిగత దూషణలు నేను వినలేదు. కేవలం కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్న పని తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మనం చూస్తున్నాం, నిన్న మన మినిస్టర్లు పోతేనే మహిళలు నిలదీస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, మమ్మల్ని మభ్యపెట్టి ఓట్లు తీసుకుంటారు, మీరు రావద్దు ఈసారి మీకు ఓట్లు ఏమని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రత్యేకించి మహిళలు అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ముందు ఇక్కడ 6 హామీలు, 11 వాగ్దానాలు, ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దానికి 5 యాడ్ చేస్తారు. ఎక్కడైనా ఈ ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన ఎన్నికల కంటే ముందు ప్రచారంలో ఏం చెప్పాడు, ఎన్నికల డిసెంబర్ 9 నాటికల్లా నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన వెంటనే నేను రుణమాఫీ చేస్తాను, మీరు 1,00,000 అప్పున్నోళ్ళు ఇంకో 1,00,000 తెచ్చుకోండి, అప్పు నేను కడతాను అన్నమాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, కనీస పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తికైనా బ్యాంకుల్లో అప్పు ఉంటే అప్పు మళ్ళీ ఇస్తారు. ఆ అప్పు గంట దగ్గర సంపత్తి నాకు తెలుస్తారు. మీరు ఇంకో 1,00,000 అప్పు చేయండి, దాన్ని 9వ తారీఖు డిసెంబర్ వచ్చి మాఫీ చేస్తారంటే అసలు నీ చేతిలో ఏముంది మాఫీ చేయడానికి? బ్యాంకు రిలేటెడ్ వారి అంగీకారం లేకుండా నువ్వు ఎలా మాఫీ చేస్తావని వాగ్దానం, ఇది అబద్ధం వాగ్దానం కదా. మహిళల గురించి 2,500 రూపాయలు ప్రతి మహిళకు, 18 సంవత్సరాల ఉన్న ప్రతి మహిళకు బ్యాంకులు వాళ్ళ పేరిట వేస్తాను. ఇప్పుడు ఒక్కరికైనా వేసావా? గ్యాస్ 500 రూపాయలకే ఇస్తాను, ఒక్కరికైనా సిలిండర్ వచ్చిందా? ఇద్దరం ఇల్లు వేలాదిగా లక్షలాదిగా కట్టిస్తాను, ఒక్కటైనా కట్టించావా? యువతకు అన్నింటికంటే ఘోరమైన
అబద్ధమైన ఒక హామీ ఏంటంటే నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. అదేమన్నా పూర్తి చేశారా మీరు? ఈవెంట్లో చెప్తూ పోతే కోకొల్లలు ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయకుండా వ్యక్తిగత దూషణతో కేవలం కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ పబ్బం గడుపుకోవడానికి చూస్తే ఈ ప్రజలు గ్రహించారు. మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా అబద్ధాలు చెప్తూ అధికారులకు వస్తున్నారు. మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ పక్కనున్న కర్ణాటకలో ఉంది. నేను దాదాపు ఒక 3-4 నెలల ముందు కర్ణాటకకు పోవడం జరిగింది. అక్కడ మా చుట్టాల పెళ్ళి ఉంటే కరెంటు 24 గంటలు ఇస్తా అన్నారు. ఇక్కడ 3-4 సార్లు కట్టుకోవడం. ఇక్కడ కూడా అంతే పరిస్థితి. నిన్న 2 రోజుల నుంచి ఊర్లో ఉంటున్నాను. రోజుకు లేదా కనీసం 3-4 సార్లు కరెంటు పోతుంది. రాత్రి ఎప్పుడు పోతుందో ఎప్పుడు రాని పరిస్థితి ఉంది. త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, ముందు ప్లానింగ్ లేదు. ఇచ్చిన వాగ్దానంలో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో వ్యక్తిగత దూషణలతో పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. నేనైతే ఒక యువకుడికే అవకాశం వచ్చింది. నిజంగా చెప్తే అతన్ని రాజకీయ జీవం పోసింది నేను. కల్వకుర్తిలో ఉండి మా ఇంటికి వచ్చి రాజకీయంగా నాకు సాయం చేయండి తీసుకెళ్ళి జెడ్పీటీసీ చేసాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ చేశాం, లోకల్ బాడీస్. ఆ తర్వాత సరే చంద్రబాబు గారిని పట్టుకున్నారు. తిమ్మిని బమ్మిదేసి బమ్మిని తిమ్మిదేసి ఏం చేశారు, మొత్తం ఎదిగారు, సంతోషిస్తారు. కానీ ఒక ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగపరమైన ఎన్నికైన పదవి, ఒక హుందాతనం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఇవన్నీ చూసిన ఒకసారి మనం బేరీజ్ వేసుకుందాం. కేసీఆర్ గారి పాలనలో ఏ స్కీమ్ అయినా ఆగిందా? రైతు బంధు 7,000 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ ముందు తీసి పక్కన పెడితే అది రైతులకి నిన్న కేసీఆర్ గారు బాగా ఒత్తిడి చేస్తున్నారని అది నిన్నమన్న వేస్తారు. అది కూడా 5 ఎకరాల 6 ఎకరాలకు వేశారు. దాన్ని తీసుకెళ్ళి మీ మంత్రివర్గంలో ఉన్న కాంట్రాక్టులకు డబ్బులు పే చేశారు, రైతులకు పెట్టేసి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సాగునీరుకి ఏమైనా ఇబ్బంది అయిందా? ముందే జాగ్రత్త పడి నీళ్లు మనకు ఉన్నప్పుడు లేదా అన్ని చెరువులు కుంటలు నింపేసేవాళ్ళం. ఆ ముందు చూపు ఎక్కడ పోయింది, మీకు ఎక్కడ పోయింది నీళ్ళు ఉన్నప్పుడు? సో ఈ విధంగా టోటల్ ఫెయిల్యూర్ రైతు. మరి ఎక్కడ కూడా కంపారిజన్కు తావేలేదు కేసీఆర్ గారి పాలనకు ఈనాడున్న కాంగ్రెస్ పరిపాలనకు. దిగ్గజాలున్న కాంగ్రెస్ పార్టీలు వచ్చి అంతో ఇంతో నైతికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు పూర్తిగా దిగజారిపోయింది. నైతిక విలువలంటే లేకుండా ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకో మంత్రి ఇంకో స్టేట్మెంట్. కోఆర్డినేషన్ లేదు, ముఖ్యమంత్రి ఫ్రీడమ్ లేదు. ఇంకో విషయం అంటే మాటి మాటికి ఇవాళ నేను చూసే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము పూర్తి చేస్తాం. కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం లేదా త్వరలోనే కూలిపోతే. ఎందుకంటే అక్కడ ఉన్న కోఆర్డినేషన్ లేదు, హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళలోనే ఒకనాడు మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్తారు, నా తర్వాత ముఖ్యమంత్రి కావాల్సిన ఒక శక్తి ఉందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పేసి. ఇవన్నీ అవసరమా? 5 ఏళ్ళు మేము ఉంటాం, అందుకని మాట చెప్పడం అంటే మీలో అభద్రత ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుంది అని చెప్పేసి మీరే స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనే అది రుజువుతుందని చెప్పేసి ప్రజలు తిరిగి మభ్యపెట్టడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇక రెండో విషయం, ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలో ఘోరాతి ఘోర తప్పడం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, తెలంగాణ రాష్ట్రంలో 80% మాలా మాదిగా కులాల్లో 80% మాదిగాస్ ఉంటారు, మాలాస్ ఉంటారు. నేను 1996 ఫస్ట్ టైం ఎంపిక ఎన్నికై నుంచి 28 సంవత్సరాలు ఈ వర్గం వారు ఏకదాటిగా నేనే 4 సార్లు ఎన్నికయ్యాను. నా తర్వాత నందేళ్ళయ్య గారు, తర్వాత పోతిరెడ్డి రాములు గారు ఎన్నికయ్యారు. ఇదొక పట్టు, ఇదొక దీన్ని కాదని చెప్పేసి 3 సీట్లు ఉంటాయి, న్యాయం 1 సీట్ అని ఇవ్వాలి.
ఈ కులానికి అన్యాయం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు అన్యాయం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు పీరియడ్లో వచ్చాను నేను ఫస్ట్. తర్వాత కాంగ్రెస్ పార్టీకి నేను సహాయం చేసినప్పుడు లేదా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి ఉన్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇది వ్యవస్థ లేదు. ఒక గౌరవప్రదమైన ఒక పెద్ద మనిషి వ్యవహారం జరిగే విధంగా ఉండేది. అయితే ఈనాడు మన కార్గే గారు 5 అంటాడు, వర్గీకరణ చేసి మేము తీరుతామని చెప్పేసి. అసలు దీనికి అడ్డంకే మీరు. గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు మీరా కుమార్ గారు సోషల్ జస్టిస్ మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మేము 10 మార్లు మాట్లాడిన తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వేశారు. కృష్ణమాదేవి యొక్క ఉద్యమం ఉధృతంగా సాగుతున్నట్టు ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ ఏంటంటే కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యనే కాబట్టి దీన్ని మీరు ఆర్టికల్ 341ని అమెండ్ చేసేసి రాష్ట్రాలకు అధికారం ఇస్తే సరిపోతుందంటే అప్పటికప్పుడు వీళ్ళంతా లాబీ చేసి మీరా కుమార్ గారిని ఎన్నికల ముందు ఆ భద్రత చేసి బుక్కులు వాస్తిక అని చెప్పేసి ఖర్గే గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని భద్రత చేసి నేను పలుమార్లు మాట్లాడే నాయన క్లియర్గా జీవోలో ఉంది. దాంట్లో కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన విషయమే, దీన్ని దేశానికి వర్తింపలేదు, దేశవ్యాప్తంగా కావాలని చెప్పేసి దాన్ని తెమ్మిని పంపి చేసి బిల్లు పెట్టకుండా అడ్డుకున్నారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది ద్రోహం కాదా? ఇది నేరుగా అడ్డుకున్నది వాదా బిల్లు పెట్టి వచ్చే సమయానికి ఈనాడు చెప్తుంటారు మేము వర్గీకరణ చేస్తామని. ఏదైతే బీసీలలో ఏబిసిడి గ్రూప్ ఉన్నా ఏ వర్గం చెందిన అది దీంట్లో ఎందుకు వద్దు. ఈవిడ నేను చెప్తానంటే మొత్తం ఏంటంటే ఘోరాది ఘోరం అంటే ఒక్క సీట్ అన్నా ఇవ్వకుండా చేయడం లేదా చాలా బాధించింది. ఈ వర్గం 25 సంవత్సరాలు మల్లిరవి గారిని అసలు అట్లా పెట్టాం రానేకుండా. అయినా అతను ఏంటి వేరే జిల్లాకు చెందిన వ్యక్తి. మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క వ్యక్తి ఒక్క ఎస్సీ కూడా అంత శక్తి ఉన్నది లేరా? ఇది కేవలం ఈ యొక్క కులాన్ని వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అవమానించడం కాదా? ఈనాడు మాట్లాడితే వినే పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు మల్లిరావు గారు ఉన్నారు, 2 సార్లు ఉన్నారని అంటున్నారు. ఒక్క 10 రూపాయల పని ఈ నాగర్కల్ నియోజకవర్గానికి అప్పుడైతే లేవనుకో, ఆయన ఉన్నప్పుడు గద్వాల అలంపూర్ లేవు. మరి అదే నేను గద్వాల అలంపూర్ లేకున్నా కానీ పార్లమెంట్లో మరి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించా 50 కోట్లతో. జూరాల లింకిరల్ చేయించారా చంద్రబాబు గారికి చెప్పేసి అన్నాడు. మరి కేసీఆర్ గారి పగలంలో ఆర్డిఎస్ కెనాలు నాశనం అయిపోయి రైతులంతా ఇబ్బంది పడుతుంటే మేమందరం చెప్పడం వలన కృష్ణమోహన్ రెడ్డి గారు మేమంతా ఈ ప్రాంతం వాళ్ళు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం, గట్టి ఎత్తిపోతల పథకాలు శాంతం చేశారు. మరి గతంలో ఉన్న వాళ్ళు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఎందుకు చేయలేదు గత నాయకులు? ఇది కేసీఆర్ గారు చేస్తేనే వచ్చింది ఇదంతా. గద్వాలకి నర్సింగ్ కాలేజ్, ఎడ్యుకేషన్ ఎన్ని ఇచ్చాడు గద్వాలకి. అలాగే డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్, 100 పడకల ఆసుపత్రి అలంపూర్కి ఇచ్చాడు. ఇవి అభివృద్ధి కాదు, ఇవి కనబడట్లేదా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఒక వ్యక్తి పార్లమెంట్కి పోయే వ్యక్తులు లేదా సమగ్రమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ వాగ్దాటి ఉన్న వాళ్ళు అంటేనే పనులు అయితే. ఈనాడు కేసీఆర్ గారు ఒక చక్కని విద్యార్థి. గతంలో మమ్మల్ని నేను ఒక ప్రొఫెసర్గా పనిచేశాను, నాకు ఇచ్చారు చంద్రబాబు గారు, కేసీఆర్ గారు. అందుకని ఆ పనులు చేయగలిగాం. నాకంటే ముందు తులసిరామ్ గారు ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా తర్వాత 2-3 మరి ఏమన్నా చేశారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఈ ప్రాంతం ఎంపీలు పట్టుదల ఉండాలి, నేను మనది అనే ఒక భావన ఉండాలి. ఆ భావనతో కొట్లాడినప్పుడు మాత్రమే ఇక్కడ పనులు అవుతూ ఉంటాయి. అదే ఉద్దేశంతో ఈనాడు చక్కటి వ్యక్తిని, ఒక విద్యార్థిని చూసి కేసీఆర్ గారు తన యొక్క ఐడియాలజీకి అనుగుణంగా బీద ప్రజల యొక్క మాతో ఎప్పుడు అనేవారు
తెలంగాణలో సంపద లేదు కాదు, మస్తు సంపద ఉంది. కానీ 80% సామాన్య వర్గాలు, అది అగ్రవర్ణాలు కానీ, ఎస్సీలు ఎస్టీలు బీసీలు కానీ, వీళ్ళంతా కూడా లేదా 80% మందికి ఈ సంపద చెందవలసి ఉంది. అప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఆ దిశగా ఈ స్కీమ్స్ గురించి మేము చెప్పక్కర్లేదు. ఏ వర్గానికి తక్కువ కాకుండా ప్రతి ఇంటిలో కూడా ఈ స్కీము మా ఇంటికి రాలేదు అనే విధంగా లేదా మరి అన్ని స్కీములు పెట్టడం జరిగింది. వీటన్నిటినీ తుంగలో తొక్కేసి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకో విషయం అంటే చాలా బాధేసింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, బీసీలు పరిపాలనకు పనికిరారు, వాళ్ళకి అవకాశం వస్తారంటే చేయలేరు, ఎస్సీలు అసలే పనికిరారంట. అయ్యా, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, కొద్దిగా ఇంకింత బుర్ర ఉండేకి లేదా మెదడు సరిగా ఉంటే ఈ రాజ్యాంగాన్ని రచించిందే బిఆర్ అంబేద్కర్ గారు, ఒక దళితుడు. ఆయన రాసిన దాన్నే కదా నువ్వు ఇప్పుడు అమలు చేస్తున్నావు, పరిపాలన చేస్తున్నావు. మరి దళితులు ఎట్ట పనికిరారండి? ఎంత అవమానకరమైన వ్యాఖ్య అది. దళితులు బీసీలు వీళ్ళంటే నీకు లెక్కనే లేదు. నీకు అసలు ఇటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు కోరుకునేది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాజ్యాంగానికి క్షుణ్ణంగా 100% దీక్షతో నమ్మకంతో అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేసి అధికారం చేపడతారు. మరి దాన్ని మర్చిపోయి నువ్వు హింసపరిచే విధంగా బీసీలని ఎస్సీలని మాట్లాడుతూ ఉంటుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఏది నీ దగ్గర ఉందా? తరం పేగుల మెడలో వేసుకుంటా, కిలోమీటర్ లోపు బొంద పెట్టేస్తా, పాతి పట్టేస్తా కేసీఆర్ నిన్ను. ఒక్కసారి కేసీఆర్ పాలన చూసుకో. ప్రజలు ఈనాడు ఎక్కడ పోయినా కానీ లేదా మాకు కేసీఆర్ పాలన కావాలని చెప్తారు. దాని అర్థమైంది. ఆ నెలలో మేము మోసపోయాం ప్రజలు చెప్తా ఉన్నాం. అంటే నువ్వు ప్రజలను మోసపుచ్చి నీ క్యాబినెట్లోనే నీకు ఎది లేదు, ఎప్పుడు పడిపోతావు అని అంటా ఉన్నారు. ఈ విధంగా చూసినప్పుడు నేనేంటంటే ఇక మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు వచ్చారు బయటికి, తర్వాత కాంగ్రెస్కి ఎందుకు చేరారు, ఆ నుంచి బీఎస్పీ దగ్గర ఎందుకు పోయారు. సహజమే. మోసపూరితంగా దాన్ని బతిలాడితే నేను ఎవరి దగ్గర పోవాలి, ఎప్పుడు కూడా ఏ పార్టీ దగ్గర పోడు. ఎప్పుడు కూడా వాళ్ళే వచ్చి బతిలాడి తీసుకెళ్ళి మాట్లాడించి ఇస్తామని టికెట్ చేయకుండా అన్యాయం చేసేది మోసం కదా. సరే, మాకైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది బీఆర్ఎస్లో. నా కొడుకు టికెట్ చేయమని నా మనసుకు వస్తే బాధపడేది. ఎందుకంటే ఇంత ప్రయత్నం చేస్తున్నా కానీ నా కొడుకు రాలేదు. ఆ బాధలో మేము ఏదో వచ్చిన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. తిరిగి కేటీఆర్ గారు 2-3 సార్లు వారు ఫోన్ చేయడం జరిగింది. ఈనాడు కేటీఆర్ గారు అంటే ఒక యూత్ ఐకాన్. ప్రపంచ దేశాల్లో కూడా దావోస్లో కానీ అంతర్జాతీయ సంస్థలు అనర్ఘలంగా తెలంగాణ యొక్క అభివృద్ధిని, బంగారు తెలంగాణలో ఏం చేయబడి వాటి సమర్థవంతంగా ప్రజెంట్ చేసి వేలాది కోట్ల రూపాయలను పరిశ్రమలు తీసుకొస్తే ఈ పరిశ్రమ ఇది వచ్చిన కాంగ్రెస్ వచ్చిన అందరూ ఇంటికి తిరిగిపోతున్నారు. ఎందుకు? మొన్నేదో అదానిని తిడుతూ ఉంటాం, మన అదాని దగ్గర ఒప్పందం చేసుకొని వచ్చినాయంట మనం దావోస్ పోయినప్పుడు ఒక ప్రాజెక్ట్కి. దాంట్లో నాకు కమిషన్ అయిందని చెప్పి మాట్లాడితే వేలాది కోట్ల రూపాయలు ఇస్తామని ఆయన ఒప్పుకున్నానంట. నిన్న మన పేపర్లో చూసేసి అదే మీరు కూడా చదివిండొచ్చు. అంటే కేవలం పదవిని అడ్డు పెట్టుకొని వ్యక్తిగతంగా కేసీఆర్ గారు దూషిస్తుంటే, మీరు కేసీఆర్ ఎంత దూషిస్తుంటే ఆయనకు పూలమాలలు అవుతాయి కానీ లేదా ప్రజలు నిన్న ఓటరు చెప్పింది తెలిసిపోయేది. 6 నెలలు అని యొక్క గిమిక్కులు జిమిక్కులు అవన్నీ. అందుకనే నడిగడ్డ అభివృద్ధి కావాలంటే గతంలో మాదిరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. నేను దీర్ఘకాలికంగా దాదాపు 20 ఏళ్ళు ఎంపీగా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశాను, తెలుగుదేశం ప్రభుత్వం చూశాను, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా చూశాను. ఇంత వేగంగా కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో
రాష్ట్రం దీన్ని ఎక్కడ వచ్చినాయి ఎప్పుడు చూడలేదు. చిన్న ప్రాజెక్టు గురించి కూడా 10 మార్లు 20 మార్లు పోతే కానీ వచ్చేది కదా. అటువంటిది నా ఎదురుగానే చెప్తాను. ఒకనాడు కృష్ణమోహన్ రెడ్డి గారు నేను కూర్చొని ఉన్నాను. ఆ కృష్ణమోహన్ నీ గట్టేమాయ అంటున్నాను. సార్ టెండర్లు అయిపోయినాయి, వస్తాం కదా మన ఇద్దరే ఉన్నవారు. ఇమ్మీడియట్లీ సెక్రటరీ పిలిచి ఇమ్మీడియట్గా టెండర్ ప్రాసెస్ని పూర్తి చేసేసి పనులు మొదలుపెట్టింది అన్నాడు. ఈయన అడగలేదు, ఆడికి వచ్చి ఆయనే అడిగిండు. అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఆయనలో ఉంటేనే కదా అడిగేది. మామూలుగా అనే వీళ్ళు పెద్ద ప్రాంతం అయితే పైసలు పోతాయి అబ్బాయి ఇది ఊరుకుంటే అనుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి అట్టే కాదు, అడిగి మరి చెప్పి మరి జ్ఞాపకం పెట్టుకొని మరి ప్రాజెక్టులు అడిగి నా ఎదురుగా జరిగింది. అంటే మేము ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా విషయాలు చాలా మాట్లాడేవాళ్ళం, కానీ సరే అవన్నీ ఏకరు పెట్టిన సమయము కాదు, చెప్పలేను కూడా. అటువంటి రాజ్యం మళ్ళీ రావాలి. బంగారు తెలంగాణ సాధనలో ఒక కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. అన్నిటికంటే మించి కాంగ్రెస్ పార్టీలో అసలు కోఆపరేషన్ లేదు, లీడర్షిప్పే లేదు. మన ఎదుకు ఒకటి అంటారు, ఉట్టికి ఎగురలేనమ్మ తాటికి ఎగురుతా అనుకున్నదంట. ఉట్టికి ఈడ ఉంటుంది, దాన్నే పట్టుకోలేము. అది తాటి చెట్టు ఎంత పొడవు ఉంటుంది, ఆడకి ఎగిరి నేను పట్టుకొస్తారు అన్నట్టు అట్లుంది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేంద్రంలో అధికారం ఉంటుంది ఏడనయ్యా, ఏడో ఉంది అధికారంలో వచ్చే పరిస్థితి ఇక్కడ లేదని. మొన్న ప్రజల యొక్క గెలిచినారు. ఇప్పుడు మీ పార్లమెంట్లో 14 గెలుస్తారు, ఒక 5-6 గెలువు 14 గెలుస్తామని అంటున్నారు కదా. నువ్వు అన్నీ కూడా నిజమైన ప్రధానంగా పాలన చేస్తే 17కు 17 గెలవాలి. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా మీరు గెలవాలి. ప్రజలు మేము నమ్మితే 14 ఎందుకు అనుకుంటారు? ఒక ఆయనేమో 8 గెలుస్తామని ఒక మంత్రి అంటాడు, ఒక ఆయన 12 అంటాడు, ఒక ఆయనేమో మా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. మీకు డౌట్ ఎందుకు వస్తుంది? వాటికి 5 ఏళ్ళు ఉంటావు 5 ఏళ్ళు ఉంటావు అని చెప్పి. అంటే మీకు అబద్ధం, మీ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రజా వ్యతిరేక పాలన చేశారు. నిన్న మొన్న కేసీఆర్ గారి యొక్క సభలకు వస్తున్న స్పందన చూసిన తర్వాత మీకు వదిలిపుట్టుకుంది. సో ఇటువంటి తరుణంలో ప్రవీణ్ గారు చక్కని విద్యార్థి, ఐపీఎస్ ఆఫీసర్, దాదాపు 20 సంవత్సరాల పైన ఆయన ఉద్యోగం చేసి పరిపాలనా వ్యవస్థలో ఆయనకు పట్టుంది. ఎస్పీగా చేశాడు, డిఐజీగా చేశాడు, తర్వాత అడిషనల్ ఐజీగా చేశాడు. ఎస్పీ అంటే ఏంది? పరిపాలన అంతా వాళ్ళ చేతిలో ఉండే కదా. మరి అటువంటి నోరు పెదపలండి. ఇప్పుడు బీజేపీ ఉంది, రాములు గారే నోరు మెదపలేదు. గౌరవించి కేసీఆర్ గారు ఆయనకి టికెట్ ఇచ్చి నన్ను పక్కన పెట్టి ఒక్క నాడైనా అసలు ఆయన విజిటే చేయకుంటుండే కాన్స్టిట్యూషన్. ఆయన కొడుకుని బీజేపీ వాళ్ళు పెట్టినారు. ఆడ పిల్లగాడు జెడ్పీటీసీకి ఇస్తే జెడ్పీటీసీలోనే ఆడు తిట్లు తిని బదనామని వానికి బీజేపీ వాళ్ళు ఇచ్చారు. అటువంటి వ్యక్తిని గెలుపుకుంటే నోరు లేని వ్యక్తిని నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఒక విద్యార్థికుడు ఒక ప్రొఫెసర్గా పనిచేసినవాడు కాబట్టి పార్లమెంటు అనర్గళంగా వాదిస్తూ మంత్రుల మీద ఒత్తిడి పెంచి ఈ రైల్వే ప్రాజెక్ట్ ఏంది, ఈ ఓవర్ బ్రిడ్జ్ ఏంది, గతంలో మీరు అంతా చేశారు కదా, మరి ఎందుకు ఆ ఓవర్ బ్రిడ్జ్ తీసుకురాలేకపోయారు? గోసం అనిపించేదాన్ని. రైల్వే గేటు పడతారంటే అక్కడ కిలోమీటర్ ఇక్కడ కిలోమీటర్ ట్రాఫిక్ కోసం పట్టుబట్టి తీసుకొని వచ్చాము. సో ఇటువంటి అభివృద్ధి కావాలంటే గట్టిగా అనర్గళంగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగులో మాట్లాడే శక్తి ప్రవీణ్కి ఉంది, పరిపాలన అనుభవం ఉంది. కాబట్టి మేమంతా ఒక డెసిషన్కి వచ్చిందంటే చాలా కాలం తర్వాత చూసిన తర్వాత ఈనాడు ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అవడానికి ప్రవీణ్ కంటే కూడా యోగ్యమైన వ్యక్తి ఇక్కడ లేడు. కాబట్టి మీ ద్వారా నేను యొక్క నాగర్కల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కుల మతాలకు అతీతంగా విద్యార్థికులు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. నేనున్నప్పుడు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి, గతంలో చేసిన అభివృద్ధిని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ప్రవీణ్కి ఓటేయాలని అప్పీల్ చేస్తూ ఈ వ్యవస్థ బాగుపడాలంటే కేసీఆర్ గారి నాయకత్వం మనకు చాలా అవసరం. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం నేను మీకు చెప్పక్కర్లేదు ఎన్ని రంగాల్లో ఏ రంగాల్లో మన గద్వాల్లోనే ఊహించని విద్యా సంస్థలు మనకు వచ్చినాయి. కృష్ణమోహన్ గారు కష్టపడి తీసుకొచ్చినారు. మనం అడిగినా కానీ లేదా ఇచ్చే బుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇస్తారు.
సో అందుకని ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పే అబద్ధ మాటలు, అబద్ధపు హామీలను ప్రజలు నమ్మొద్దు. బూటకు మాటలు 6 నెలలు అయినా కానీ ఆ బస్సులను ఇచ్చినారు, సిగపట్లు పడుతున్నారు ఆడవాళ్ళు బస్సులు, టీవీలో కూడా వచ్చి చూసి ఉండొచ్చు. ఇక మగవాళ్ళు అయితే మొత్తుకుంటున్నారు, మేము టికెట్లు కొట్టుకుని మాకు సీట్లు లేవు. స్టూడెంట్స్ మొత్తుకుంటున్నారు, బస్సు ఆడనే ఆడలు. ఇంతకుముందు ఎవరంట ఎక్కడికైనా పోదామంటే టికెట్ ఉంటుంది, ఎవరో ఒకరు పోతుంటే ఇప్పుడు 10 మంది జమ ఒకరే కదా బస్సు ఫ్రీ, ఆడ పోయేద్దాంపా అని పోయేసి వస్తున్నారు. నెలకు లేదా 4,000 కోట్ల రూపాయలు లాస్ చేసుకొస్తారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఒక సుపరిపాలన కావాలంటే అన్ని వర్గాల వారికి ఎవరికి కూడా కష్టం కాకుండా పాలన చేసి దాన్ని సుపరిపాలన అంటారు. ఒకసారి మీరు ఏ వర్గాన్ని ఇడిచిపెట్టారా కేసీఆర్ గారు? ఎస్సీలకు, బీసీలకు, ఒంటరి మహిళలకు, బుధకాలులకు, ముసలి వాళ్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ముసలి వాళ్ళకి ఏది మూసేయలేదు. కాబట్టి ఈ అబద్ధ మాటలు మాలి అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయినట్టుగా ప్రజలు మోసపోవద్దు. ప్రత్యేకించి అడిగించే ప్రజలతో నేను గర్వపడతాను. మీ వాడిగా నన్ను 4 సార్లు పార్లమెంటుకు ఒకటే స్థానం నుంచి గెలిపించి పంపించాను. దానికి తగినట్టుగానే నా శక్తి సామర్థ్యాల మేరకు పోరాడి ఈ రైల్వే లైను, ఈ ఓవర్ బ్రిడ్జు, తర్వాత బ్యూటిఫికేషను, రక్తనిధి ఇవన్నీ చేయగలిగాను. అదేవిధంగా ఈనాడు మన స్థానికుడు ప్రవీణ్ కుమార్కి ఓడించి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.